హలో గుడ్ మార్నింగ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదండి. ఈరోజు మరి ఒక వీడియోతో మీ ముందుకు వచ్చేసండి. ఏంటి అంటే పచ్చి రొయ్యలు బెండకాయ కర్రీ. వాటిలో కావాల్సినవి అలాగే 2 ఉల్లిపాయలు పెద్ద సైజు వేయండి, 2 పచ్చిమిర్చి, 3 టమాటా, కొంచెం కొత్తిమీర, అలాగే జీడిపప్పు, చెక్క, ఎండు కొబ్బరి తురిమండి, అది 3 లవంగాలు. ముందుగా మనం అనేది ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటా, అలాగే జీడిపప్పు, చెక్క, ఎండు కొబ్బరి, లవంగాలు అనేవి పేస్ట్ పెట్టేసుకుందాం. పచ్చి రొయ్యలు అనేవి కూడా అండి ముందుగా అనేవి మనం కడిగేసి శుభ్రంగా పక్కన పెట్టేసుకున్నాం అండి. వాటిని అనేవి ఒక 5 మినిట్స్ బాగా ఉడకండి. అలాగే బెండకాయలు అనేవి కూడా కొంచెం దోరగా అనేవి ఫ్రై చేసుకుంటామండి. ముందుగా కొంచెం ఆయిల్ అనేది వేసేసుకొని ఆయిల్ అనేది కొంచెం హీట్ ఎక్కిన తర్వాత అండి బెండకాయలు అనేవి వేసేసుకుందాం. అలాగే ఒక 5 మినిట్స్ అనేవి మూత పెట్టి మగ్గనిద్దండి. ఆయిల్లో మగ్గనిస్తే అనేది బెండకాయ అనేది బాగా ఉడికిద్ది, టేస్ట్ కూడా అనేది బాగుంటుంది. చూసారు కదండి, బెండకాయలు అనేవి ఆయిల్ అనేది బాగా మగ్గిపోయినాయి. వాటిని అనేవి తీసేసి పక్కన పెట్టేసుకుందాం. చూసారు కదండి, ఆయిల్ అనేది బాగా హీట్ అయింది. అలాగే కొంచెం జీలకర్ర, కొంచెం మెంతులు, సాయిపప్పు అనేవి వేసేసుకున్నామండి. చూసారు కదండి, తాలింపులు అనేవి కూడా బాగా ఫ్రై అయిపోయినాయి. అలాగే ముందుగా మీకు చూపించాను కదండి ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటా పేస్ట్ అనేది మొత్తం ఆ పేస్ట్ కూడా వేసేసుకుందాం. కొంచెం పచ్చివాసన అనేది పోయేదాకా కూడా అండి దోరగా అనేది ఫ్రై చేసేసుకుందాం. మూత పెట్టి ఒక 10 మినిట్స్ అనేది మగ్గనిద్దాం. చూసారు కదండి, పచ్చివాసన అనేది పోయేంత వరకు కూడా బాగా మగ్గనిచ్చాము. అలా మగ్గిన తర్వాత ఒక 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కూడా వేసేసుకుందాము. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అండి పచ్చివాసన పోయేంత వరకు ఒక 2 మినిట్స్ అలా తిప్పుకుందాం బాగా. అలాగే అండి ఒక 5 మినిట్స్ ఆగిన తర్వాత ఒక స్పూన్ కారం అనేది కూడా యాడ్ చేసేస్తున్నాను. అలాగే ఒక 2 స్పూన్ పసుపు అనేది కూడా వేసేసుకున్నాను. రుచికి సరిపడా సాల్ట్ అండి. అలాగే ముందుగా మనం ఉడకబెట్టి పక్కన పెట్టుకున్న పచ్చి రొయ్యలు అనేవి కూడా వేసేసుకున్నామండి. ఏం కర్రీ వండుతున్నారు? పచ్చి రొయ్యలు బెండకాయ కర్రీ. సూపర్. అందుట్లో చేసేదారు పండు 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 డార్లింగ్. ఇప్పుడు ఈ కర్రీ చూసి కర్రీ కోసం వస్తారేమో ఎవరన్నా. ఇంట్లో మా వరకే సరిపోదని చెప్పు ఫస్ట్, ఎవరు వద్దు. అలాగే మూత పెట్టి 5 మినిట్స్ అనేది బాగా మగ్గనిద్దాం.
చూసారు కదండి, పచ్చి రొయ్యలు అనేది మసాలా బాగా పట్టేసింది. అలాగే బెండకాయలు అనేవి కూడా వేసేసుకుందాం. రోజు ఇలా కూరలు వండి పెడితే మీ ఆవిడ చాలా లావ్ అయిపోద్దయ్యా. సరిపోయింది పో. పైగా ఉంది. ఎక్కడ చేస్తున్నందుకే రోజు నన్ను చంపేస్తున్నారు మీరు. బిర్యానీలో వండిస్తున్నారు, పాయకాయలతో వెళ్తే కూరలో మరి ఒకసారి మరి వండినప్పుడు చేయాలి. వంటగదిలోకి వచ్చి అన్నాళ్ళు ఏం చేస్తుంది మీరు? కాదు, మేము దగ్గర 2-3 నెలలు అవుతుందిలే. బాగోక రాలేదులే, ఒంట్లో బాగోక వంటలకు రాలేదు. డ్యూటీ ఇవాళ ఎట్ట వచ్చింది ఇక్కడ సూపర్. 5 నిమిషాలు అలా మగ్గన ఇచ్చాము. బెండకాయలు అవి కొంచెం వాటర్ కూడా పోసేసుకున్నాం. అది గరం మసాలా వేద్దాం. గరం మసాలా వేసి ఒక తిప్పి అలాగే 1 స్పూన్ గరం మసాలా అని కూడా వేసేసుకున్నాను. టైం మారింది, ఇంతకుముందు టైం వచ్చింది. అంటే ఈరోజు ఉమెన్స్ డే అని చెప్పేసి అని మాకు రెస్ట్ ఇచ్చి మీరు వండుతున్నారా? యా నీళ్ళు. అలాగే పచ్చిమిర్చి అనేవి కూడా వేసేసుకుందామండి. ఆల్రెడీ ఉల్లిపాయ టమాటా పేస్ట్లో పచ్చిమిర్చి అనేవి వేసేసుకున్నాం. రుచి కోసం అది పచ్చిమిరపకాయలు టేస్ట్ అనేది వేస్తే టేస్ట్ అనేది బాగుంటుంది. మొక్కలు వస్తాయి. గుచ్చేది 4 చెట్లు. అదే 4 పచ్చిమిరపకాయలు వస్తాయి. అలాగే కొంచెం వాటర్ అనేది కూడా యాడ్ చేసేసుకున్నామండి. ఒక్క 5 నిమిషాలు మూత వేసుకున్నాం. 5 మినిట్స్ మూత పెట్టి బాగా మగ్గనిద్దాం. చూసారు కదండి, కర్రీ అనేది బాగా ఉడికిపోయింది. అలాగే ధనియాల పొడి అనేది కూడా కొంచెం యాడ్ చేసేసుకుందామండి. అలా మూత పెట్టి ఇంకో 2 మినిట్స్ అనేది మగ్గనిద్దాం. చూసారు కదండి, కర్రీ అనేది మొత్తం ఉడికిపోయిందండి, బాగా వచ్చిందనమాట. స్మెల్ అయితే మాత్రం అదిరిపోతుంది అసలు. అబ్బా గుమ్మ గుమ్మలాడిపోతుందిరా బాబు. అన్నమే తెచ్చుకోనా వేసేసుకుంది కదండి. ఫస్ట్ టేస్ట్ చేద్ది, కానీ టేస్ట్ చేసి కొత్తిమీర ఫైనల్గా లాస్ట్లో కొంచెం కొత్తిమీర అనేది కూడా యాడ్ చేసుకున్నాను. చాలా కట్టాలి. స్టవ్ ఆఫ్ చేసేసి ఇంకా పక్కన పెట్టేస్తున్నాను. కానీ చూడు ముందు నాదే బోని, ఇదిగా నాదే బోని ముందు. కానీ సూపర్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఓకే అయిపోయింది. మొగ్గమ్మల వాడే బెండకాయ పచ్చి రొయ్యలు కర్రీ రెడీ. మోదు బాగా ఓకే. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా కర్రీ మీరు లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్ డార్లింగ్స్. సూపర్. సూపర్ అదిరిపోయింది. మీకు కూడా నోరు ఊరిపోవాలి.